జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. నేనైతే మాత్రం భోగాపురం పెద్ద గురుగారాల ఫ్యామిలీని తీసుకొని భద్రాచలంలో శ్రీరాముడు కళ్యాణానికైతే గురుగారైతే 3 రోజుల ముందే అయితే వెళ్లారు. టికెట్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారు గురుగారు కూడా. అలాగే గురుగారు కూడా నాకు కూడా టికెట్ తీశారు. చాలా సంతోషం. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే శ్రీరాముడు కళ్యాణం ఏ విధంగా జరుగుతది, ఏంటి వివరాలన్నీ కూడా నేను చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే భద్రాచలంలో శ్రీరాముడి కళ్యాణానికి రావాలంటే ఎలాగ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. మీరు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తే ఈ శ్రీరాముడు కళ్యాణం మీరు ఎక్కడున్నా ఇంట్లో నుండి చూసినన్నా పుణ్యమైనది మీకు కంపల్సరీగా వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే భద్రాచలంలో శ్రీరాముడి కళ్యాణం అనేది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. అక్కడైతే మాత్రం శ్రీరాముడు కళ్యాణం ఆన్లైన్లో కూడా టికెట్లు ప్రతి సంవత్సరం పెడుతుంటారు దేవస్థానం వాళ్ళు. 7,500 అయితే మాత్రం స్వామివారి ఎదురుగా ఈఏపీల బ్యాక్ సైడ్కి అయితే వస్తుంది. ఈ టేజీ మోపు అయితే మాత్రం స్వామివారికి అమ్మవారికి ఎదురుకల్లి సంబరం అని ముందు రోజు జరుగుతుంది. అంటే శ్రీరాముని కళ్యాణం ముందు రోజు భద్రాచలంలో సీతాదేవిని ఒక పక్క, అలాగే రాములు గారిని ఒక పక్క పెట్టి ఎదురుకాలు సంబరం అనేది జరిపిస్తారు దేవస్థానం వాళ్ళు. మేము భద్రాచలంలో 3 డేస్ ఉండడం వల్ల అనేక కార్యక్రమాలన్నీ శ్రీరాముడు కళ్యాణం నిండి లాస్ట్ వరకు కూడా 1 బై 1 బాగానే గురుగారు దయ వల్ల చూడడం జరిగింది. భోగాపురం గురుగారికి ఎప్పుడు నేనైతే చాలా నిలబడి ఉంటాను. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు తక్కువ వస్తాయి. నా వయసు 37 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా శ్రీరాముడు కళ్యాణం భద్రాచలంలో చూడలేదు. ఎన్నోసార్లు భద్రాచలం వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది కార్ రాఫ్టింగ్ వస్తేప్పుడల్లా. కానీ ఈసారి మాత్రం శ్రీరాముడు కళ్యాణం ఎండవరలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండడం, 3 రోజులు కళ్ళు పడుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే శ్రీరాముడు కళ్యాణంలో ఒక చుట్టం చూపుకి వెళ్ళినట్లు, అలాగే మనం 3 రోజుల ముందు శ్రీరాముడు సీతాదేవి పెళ్ళికి మనం వెళ్ళినట్లు నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. అక్కడే భక్తులు విపరీతంగా భక్తులైతే వచ్చారు. కొన్ని లక్షల మంది అయితే చేరుకున్నారు. శ్రీరాముడు ఎదురుకాల సంబరం అయితే ముందు రోజు శ్రీరాముడు కళ్యాణం ముందు రోజైతే జరుగుతున్నది. ఒక పక్క అయ్యగారు, ఒక పక్క అమ్మవారు. అమ్మవారికి సారీ అన్నీ తెచ్చి అయ్యగారికి ఇస్తున్నారు. చాలా సంతోషం. దగ్గరుండి అన్నీ చూడడం వల్ల ఒక కాప్టింగ్ డ్రైవర్గా చాలా ఆనందపడుతున్నాను. వందల జనాలు 2 రోజుల ముందే వచ్చేసారు. భద్రాచలంలో శ్రీరాముడు కళ్యాణానికి అయితే మాత్రం చూడండి, అమ్మవారు ఏ విధంగా అలంకరణ చేశారు. గురువులు ఇలాంటి పండితులు చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సాక్షాత్తు ఆ దేవుడితో ఉంటారు ఇలాంటి పెద్ద పెద్ద గురువులు. అలాంటి గురువులకి మనం ఇలివిచ్చి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకున్నా చాలు, ఆ పుణ్యం ఎల్లవేళ మన ఫ్యామిలీకి ఉంటుంది. భద్రాచలం గుడి చుట్టూ కూడా చాలా అలంకరణ అయితే చేశారు. ఇక్కడే మేము భద్రాచలంలో ఈ హోటల్స్లోనే మేము ఉన్నాము. చాలా హోటళ్ళు అయితే చాలా బిజీగా ఉన్నాయి. కానీ మేమైతే తప్పని పరిస్థితిలో ఇక్కడ 3 డేస్ ముందు వచ్చాం కాబట్టి ఇక్కడ దొరికింది హోటలు. ఒక పక్క గోదావరి, ఇంకో పక్క గుడి, మధ్యలో పార్కింగు చాలా బాగుంటుంది. మీరు కూడా భద్రాచలం వస్తే అది ట్రై చేయండి. మేమైతే చక్కగా ఆ ఏసీ రూము గురుగారు తీసుకున్నారు. అలాగే మేము చుట్టుపక్కలన్నీ కూడా త్రీ డేస్ నేను ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న షాప్స్ అవనివ్వండి, అలాగే ఆలయం చుట్టూ చూడవలసినవన్నీ కూడా దగ్గరుండి భోగాపురం గురుగారాలతో పాటు చూడడం జరిగింది. చాలా చక్కగా భద్రాచలంలో కళ్యాణానికి ఇంతమంది వస్తారనైతే నేను ఊహించుకోలేదు. భద్రాచలంలో 3 డేస్ ముందే చాలా వరకు కళ్యాణానికి ఎక్కువ సంఖ్యలో భక్తులైతే వస్తున్నారు. నేనైతే మాత్రం భక్తులు ఎక్కువ మంది ఉంటారని ఫస్ట్ రోజే దర్శనం చేసుకున్నాను ఆలయంలోకి వెళ్ళి. అలాగే గురుగారితో పాటు కళ్యాణం చూడడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ఆలయాలన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. చాలామంది సేవకులు కూడా వచ్చి ఆ స్వామివారు కళ్యాణంలో కూడా పాల్గొన్నారు. ఒక వారం రోజుల ముందే చాలామంది సేవకులు వచ్చి అత్యంతాలు రెడీ చేయడం, వీళ్ళందరూ కూడా ఆ విధంగా చేశారు. అందరికీ ఎంతో అదృష్టం ఉంటే కానీ అందులో పాల్గొలేరు. కానీ నేనైతే మాత్రం చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే మీకు ప్రతి వీడియోస్ కూడా షార్ట్ వీడియోలో చూపించాను చాలా వివరంగా. కానీ ఫుల్ వీడియోకి వచ్చేటప్పటికి కొన్ని మిస్ అయిపోయాను. ఎందుకంటే షార్ట్ వీడియో ఎక్కువ వేల మంది చూస్తారని. ఆ స్వామివారి కళ్యాణం స్టార్ట్ అవుతప్పుడు వెళ్తేప్పుడు, అలాగే మన తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వస్తేప్పుడు వెళ్తేప్పుడు మొత్తం అంతా షార్ట్ వీడియోలో ఉంటాయి.
మీకేమన్నా ఈ వీడియోలో మీకు కొన్ని తెలియకపోతే ఇందులో షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి ఈ ఛానల్లో, చూడండి. మేమైతే మాత్రం ఇదంతా మీకు చూపిస్తుంది ఏంటంటే శ్రీరాముడు కళ్యాణం ప్లేస్ మాట ఇది. ఇక్కడే మీకు ఎదురుగా కనబడుతుంది కదా, అక్కడే శ్రీరాముడు కళ్యాణం అయితే ఈరోజు శ్రీరాముడు కళ్యాణం రోజు జరుగుతుంది. మొత్తం ఫుల్ సెక్యూరిటీ అయితే ముందు రోజు ఈవినింగ్ నుండి మొత్తం ఆల్మోస్ట్ సీఎం సెక్యూరిటీ తీసుకున్నారు. మేమైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ మేము నా కౌంటర్ అయితే మాత్రం నా కౌంటర్లోకి నేను వచ్చేసాను. గురుగారు కూడా వీఐపీ బ్యాక్ సైడ్ తీసుకున్నారు, అక్కడికి వెళ్ళిపోయారు గురుగారు కూడా. ఎందుకంటే దగ్గరగా స్వామివారు అమ్మవారు గురుగారికి దగ్గరగా ఎదురుగా కనబడతారు. నేను పక్కనే ఉన్నానమాట. మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock వల్ల 6:30 కల్లా వెళ్ళిపోయాము. ఎందుకంటే శ్రీరాముడు కళ్యాణం చాలామంది భక్తులు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది కదా, ధీమాగా వెళ్దాం టిఫిన్ చేసి 9 గంటలకు వెళ్దామని చాలామంది వేల సంఖ్యలో వచ్చిన జనాల్లో కనీసం 50% మంది ఆ విధంగానే అనుకుంటారు. కానీ శ్రీరాముడు కళ్యాణం చూడడానికి ఎంతో దూరం ప్రాంతం నుండి వచ్చేటప్పుడు శ్రీరాముడు కళ్యాణం రోజే రూములో నుండి 6 గంటలకల్లా బయలుదేరి మనం టికెట్ ఎంత తీసుకున్నామని కాదు, ఉదయాన్నే కాలకృత్యాలు తీసుకొని ఉదయాన్నే 6 గంటలకల్లా శ్రీరాముడి కళ్యాణం వద్దకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామివారి దగ్గరలో మనకి కూర్చోవడం అదృష్టం ఉంటుంది. అలాగే స్వామివారు దూరం నుండి కూడా కనబడే ఆ కళ్యాణం చూసే అదృష్టం ఉంటుంది. అదే మనం 9 గంటలకి 10 గంటలకు వస్తే కళ్యాణం చాలా దూరంగా వెళ్ళిపోతుంది. మన ముందు ఉన్న స్క్రీన్లో చూస్తే కానీ మనకు కనబడదు. ఎంతోమంది వీఐపీలు వస్తుంటారు వెళ్తుంటారు. అలాగే స్వామివారు ఊరేగింపులు అవుతాయి, రావడం వెళ్ళడం ఎంతో చెప్పుకోలేనంత ఆనందంగా అలా పండగలా జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఎంతో దూరం నుండి అయినా శ్రీరాముడి కళ్యాణంకి వెళ్తేప్పుడు కళ్యాణం దగ్గరికి ప్రదేశానికి వెళ్తేప్పుడు మాత్రం వేరంగా వెళ్ళాలి. ఆకలితో వెళ్తే కడుపు ఖాళీతో చేసుకుని వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే మనం కనీసం 5-6 గంటల పాటు కళ్యాణంలో కూర్చోవాల్సి వస్తుంది. నేనైతే మాత్రం చాలా చక్కగా రాముడి వారి కళ్యాణంను భద్రాచలంలో దగ్గరుండి మరి భోగాపురం గురుగారి దయ వల్ల చూడడం జరిగింది. ఆ శ్రీరాముడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఆల్ ఇండియాలో ఏ ట్రిప్స్ ఉన్నా సరే, లాంగ్ లోకల్ అయినా సరే, కార్ ఆప్టింగ్కి నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను. నేను వైజాగ్ భీమిల్లో ఎల్లంపేట గ్రామంలో ఉంటాను, బ్యాంక్ కాలనీ పక్కనే. ఆల్ ఇండియాలో ఏ ట్రిప్స్ ఉన్నా సరే ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. మీ ట్రిప్పు మీ ఫ్యామిలీతో ఎంత చక్కగా జరుగుతుంది అన్నది నేను చెప్పే కాకుండా మీకు చేసి చూపించడానికి ఒక అవకాశం అనేది ఇస్తే నా అవకాశాన్ని మీరు ఎంతో ఆనందంగా మీ ఫ్యామిలీ ట్రిప్పు చాలా ఎంజాయ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటు మీ ఫ్యామిలీ ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు. ఈరోజైతే భోగాపురం గురుగారి దయ వల్ల నేను 37 సంవత్సరాల్లో ఎప్పుడూ వెరలేని ఆనందంగా నేను ఈ 3 రోజులు చాలా ఆనందంగా తిరిగాను భద్రాచలంలో. ఎందుకంటే భోగాపురం పెద్ద గురుగారులతో పాటు ఎన్నో దేవస్థానాలు తిరుగుతూనే ఉన్నాను. గత 12-11 సంవత్సరాల నుండి గురుగారులు ఆల్ ఇండియాలో చాలా ప్లేసెస్ తిరుగుతూనే ఉన్నారు. ఎప్పుడు కారులో వెళ్ళా సరే నాకు అవకాశం ఇవ్వడం, గురువులతో ప్రయాణం అనేది చాలా సంతోషంగా జరుగుతుంది. ఆ పాదాపు వందనాలు భోగాపురం గురుగారికి. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇవ్వాలని ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ అందరూ బాగుండాలని శ్రీరాముడి దయ వల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే మాత్రం శ్రీరాముడి కళ్యాణం అయిపోయిన తర్వాత మేము కొన్ని ఛానల్లో ఈవినింగ్ స్టార్ట్ అవ్వకుండా నైట్ ఉండి మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి జరగడం మన వైజాగ్కి రావడం జరిగింది. అది గురుగారిది భోగాపురం. శ్రీరాముడి కళ్యాణం 2 రోజులు ఉందనగా వెళ్ళడం జరిగింది. శ్రీరాముడి కళ్యాణం రోజు కూడా నైట్ అక్కడ ఆలయంలో ఉండిపోయి మరుసటి రోజు రావడం జరిగింది. చాలా చక్కగా గురుగారితో పాటు ప్రయాణాలు 1 by 1 చాలా చక్కగా జరిగాయి. ఈరోజైతే నాకు మళ్ళీ నా లైఫ్లో మళ్ళీ శ్రీరాముడి కళ్యాణం చూస్తానో లేదో తెలీదు. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే అన్నమాట. అంటే అక్కడ కళ్యాణం అయిన మరుసటి రోజు ఉదయాన్నే మేము బయలుదేరాం. చాలా చక్కగా 1 by 1 అయిపోయి ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా ఈ కార్లోనే మేము స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ లగేజ్ అంతా కార్లో పెట్టేసాము. ఈ హోటల్ ఖాళీ చేసుకొని ఇక్కడ మేము రాజమండ్రి నుండి భద్రాచలం నుండి జగ్గంపేట రోడ్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా సరే ట్రై చేయండి. భద్రాచలం టు రాజమండ్రి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.